రోడ్డు మీద ఓ అరుస్తున్నాడు భయ్యేడు రోడ్డు మీద అది కన్ఫర్మ్ నీకుంది. A few moments later. దువ్వాడ శ్రీనివాస్ ను వదిలిపెట్టాలంటూ అనుచరులతో కలిసి దువ్వాడ ఆందోళనకు దిగింది. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. దువ్వాడ మాధురిని పోలీసులు లాక్కెళ్లారు. నా లవర్ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించట్లేదురా. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. The next day. అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా. కర్మ పెద్దనాన్న కర్మ. ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు. సడన్ గా అరెస్ట్ చేయగానే అసలు ఆ కేసు కూడా నా మీద పెట్టారంట, నన్ను తిడితే పెట్టారంట, నాకు అది కూడా తెలియదు. నాకు నేను ఎప్పుడు తప్పు చేయలేదు. జాగ్రత్త, మళ్ళీ జగనన్న రూలింగ్ లోకి వస్తారు. మేము తట్టాబుట్టా సర్దుకొని పారిపోతాం అనుకుంటున్నావా? పెద్ద వార్నింగ్ ఇది. ఇష్టానికి తప్పులు చేసేసి అంటే ఇప్పుడు మా కులాన్ని తొక్కేస్తున్నారు అంటాడు. నీ కులం చెప్పిందా నీ బూతులు తిట్టమని? నేను తిట్టని బూతులు, నేను మాట్లాడని మాటలు. నేను బూతులు తిట్టానని. Flash back. గంగిరెద్దు, అరే లోకేష్, అరే చంపాగా, సిగ్గుసరం ఉందా? పీకే అంటే పిచ్చి నా కొడక. తప్పైపోయింది అంతే. రాసుకుందామా? దమ్ముందా నా కొడక? నేను బూతులు తిడతానండి, మళ్ళీ నన్ను జైల్లో పెడితే పోస్టులో పెడితే నేను నా కులాన్ని వాడేస్తాను. చెప్పు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఏం మాట్లాడుతున్నారా మీరంతా? జనసేన కులాల ప్రాతిపదికన రాజకీయం చేయరా, కానీ మీరు చేసిన తప్పులు చేస్తే మటుకు నేను చెప్తున్నా, మా వాళ్ళు ఎంత మాట్లాడతారో, మా నాయకులు కానీ మీరు కానీ ఎంత చేస్తారో నాకు తెలియదు. కానీ నేనైతే తప్పు మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి క్రైములు చేసి కులాలు వెనక దాక్కుంటే నేను మటుకు దానికి బలంగా ఖండిస్తాను. అంతవరకు నాకు ఆ భయాలు లేవు. నాకు ఒక్క దెబ్బకు నాకు అవుట్ చేసి పడేస్తా. ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే లోకేష్ గడికి బట్టలు తుక్కోరా నా కొడక. ఇప్పుడా చెప్పేది? ఇప్పుడా? ఎవడరా నువ్వు? బొగ్గడు నువ్వు ప్రశ్నిస్తావు. ఎన్ని 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 దారుణాలు సార్. బూత్ మాట్లాడలేదని చెప్పాను నేను. ఎదవ తెలివితేటలు చూపించుకే, నేనేం చూపించాను సార్? లఫూట్కి వెళ్ళి నడిపిస్తాడు. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. నేను ఎవరికి దుర్భాషలు ఆడలేదు. అరే దున్నపోతు, ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. నేను ఈ రోజు స్టేషన్ డైరెక్ట్ గా రావటం జరిగింది. ఊరికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అంటున్నారు జనాలు. మేము దేనికైనా సిద్ధం. అపోజిషన్ లో ఉన్నాను, సస్పెండ్ అయి ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న. అన్నేంటి తగ్గించేస్తాడు ఇప్పుడు పెరిగా. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? రెడీ, రేపు రెడీ, 6 నెలలు రెడీ. నువ్వు సిద్ధమా? నీకు దమ్ముంటే ఇవాళ 10 గంటలు మళ్ళీ వస్తా. పని బాట లేదురా మీకు, పని బాటలో ఎదవల్లారా. నేను వెళ్ళి అండగా ఉంటానని మాట ఇచ్చాను. ఎవరికి ఉపయోగం? నేను ఒక MA ఇంగ్లీష్ లిటరేచర్ BL స్టూడెంట్ నండి. ఏమో సార్, నాకు తెలియదు సార్. మళ్ళీ పెట్టుకో 20 గంటలు, మళ్ళీ జైల్లో పెట్టు. చూడ్డానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడాడు. ప్రాణానికి ఏమైనా జరిగితే ఈ జిల్లా పోలే. ఒక అడ్వకేట్ గా అయినప్పటికీ నా మీద ఈ దాడులు చేసి భయపెట్టాలనుకుంటే నేను భయపడను. అచ్చెన్నాయుడు ఒక మంత్రిగా నీకు సవాల్ చేస్తున్నాను, తీయవయ్యా దమ్ముంటే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇంతకు అంత అనుభవించే రోజు వస్తది. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. భయపడిపోనాయా? ఇంకా రెచ్చిపోతాను. పంపించేయాల్సిన దానికి 10 గంటలు నిర్బంధించారు. మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. మీరే వీటన్నిటికి కారణం. ఏంటి మీరేమనుకుంటున్నారు? నేనేమైనా మతి స్థిమితం లేనోడిని అనుకున్నారా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఒక MA ఇంగ్లీష్ లిటరేచర్ లా స్టూడెంట్ గా చెప్తున్నా,
చెప్పు. 10 గంటల పాటు కూర్చోబెట్టి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఇంకా ఉధృతంగా పనిచేసి రానున్న ఎన్నికల్లో తుదముట్టిస్తాను. ఇప్పుడు అలాగే ఉంటదలా. ఓ ఉద్యమాన్ని చేపడతా జిల్లాలో. గుండె విరుచుకొని చెప్తున్నా, కాల రగరేసి చెప్తున్నా, ఎన్ని రోజులు జైల్లో ఉండడానికైనా సిద్ధం. కూడా మీరు చాలా పెద్ద మనసు బండ్లన్న, నిజమా? అల్లరి పాలు చేస్తున్నావు, నర్రకం చూపెడుతున్నావు. ఆకలితో కూర్చున్నాను, ఆకలితో అలమటించిపోయేటట్టు నాకు కూర్చోబెట్టారు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. రానున్న ఎన్నికల్లో అబ్బా కొడుకుల్ని ఇద్దరిని కూడా మనకు అవసరమా? నాయుడు గుర్తు పెట్టుకో. చెప్పు. చెప్పి తగలడు. కానీ 9 గంటల పాటు ఈ వాదోపవాదంలో ఒక న్యాయస్థానంలో కూడా జరగని పరిస్థితి కదా. తుక్కు కింద ఓడించకపోతే దువ్వాడ శ్రీనివాస్ గంటల కొద్ది స్టేషన్ లో కూర్చోబెడితే భయపడిపోతాను అనుకున్నారా? మారవారా నువ్వు? ఇట్లా ఉంటావా ఎప్పటికింకా? ఉద్యమంలో అవసరమైతే పాదయాత్ర చేస్తాను. అయన్నొద్దు, పాయింట్కి రా. ఒక్క తప్పు చేశానని దమ్ముంటే నువ్వు నిరూపించలేకే. సార్ ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. ఎర్రన్నాయుడు నాకు 62 రోజులు జైల్లో పెట్టించి ఫైనల్ గా మీరు ముందా నిరూపించగలవా? అవినీతి తీయగలవా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ కదా. మళ్ళీ నోటీస్, మళ్ళీ మీరు 5 రోజుల్లో రావాలని నోటీస్. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. ఆ బలాన్ని తగ్గించేయడానికి అచ్చెన్నాయుడు ఎవడండి? లఫుట్. వచ్చిన క్షణంలోనే చాలా పాపం రా. నిజం మాస్టర్. చూడండి, ఇంకా రెచ్చిపోతారు, ఇంకా ఉధృతం అవుతుంది. నన్ను కూడా ఇచ్చుకెళ్ళి ఒక ఆడదాన్ని నన్ను కూడా చూడకున్నా స్టేషన్ లో పెట్టి నా మీద కూడా కేసులు బనాయించారు. భలే బో, ఏం మహారాణి, జటాపటారాణి. ఆ మీద కూడా కేసు కట్టారు, మీరే చూసారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. గిరిజన తాడిత పీడిత ప్రజా అర్థం పద్ధతి మాట్లాడతావు నువ్వు. హాజరు కావాలని ఎమ్మెల్సీ దువ్వాడ సింగ్కి నోటీస్ జారీ చేశారు. ఇదేం కర్మరా దేవుడా. సుమారు 9 గంటల పాటు పోలీసు విచారణ ఎదుర్కొన్న ఆయన ఎటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారు? అవసరం అది మీకు కలుపుకోలేదని మీరు చూసారా? దయచేసి ఈ క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్. ప్లీజ్ దయచేసి వద్దు. అసలు ఏంటి 9 గంటల పాటు ఒక మర్డర్ చేసిన వాళ్ళకి కూడా ఇన్ని గంటలు విచారణ? కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. హాజరవమని గతంలో ఏడాది క్రితం నాకు నోటీస్ ఇచ్చారు. చచ్చిపోతుంటా. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ఒక అడ్వకేట్ గా, ఒక ప్రజాప్రతినిధిగా వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. స్టేషన్ లో కూర్చోబెట్టి ఏం చేస్తావు? రెడీ ఉంచే, రాత్రి కూడా ఉంచే. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీలాగా నేను అవినీతి చేయలా, అక్రమాలు చేయలా, భూదందాలు చేయలా. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు?